చిన్న కొలనులో బాతులను పెంచాలని బాబా ఎవరికి చెప్పారు? అది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అండి అది. ఈరోజు రాసుకున్నారండి అందరూ? సెకండ్ క్వశ్చన్ వెళ్ళొచ్చా? వెళ్ళండి శ్రీనివాస్ గారు, రాసుకున్నాం. రెండో క్వశ్చన్, బాబాకు కార్లను బహుమతిగా ఎవరు ఇచ్చారు? ఎవరో బాబాకి కార్ ఇచ్చారట బహుమతిగా. సింగులర్ కాదు, ప్లూరల్ అండి, బహువచనం. కార్లను ఇచ్చారట. అట్లా ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను 3 క్వశ్చన్స్ లాగా అడగచ్చండి. బాబాకి కార్లను ఎవరు బహుమతిగా ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఎన్ని కార్లను ఇచ్చారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాను ఈసారి. బాబాకు కార్లను బహుమతిగా ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడెప్పుడు అని రాసుకోవచ్చు. ఆన్ 2 డిఫరెంట్ అకేషన్స్, 2 వేర్వేరు సందర్భాల్లో ఇవ్వటం జరిగింది. ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని కార్లు ఇచ్చారు, ఈ 3 చెప్పాలి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, బాబాకు కార్లను బహుమతిగా ఎవరు ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఎన్ని కార్లను ఇచ్చారు? అందరు రాసుకున్నారండి? ఇవి ఎందులో చూసుకోవాలండి? ఏ బుక్, ఎన్నో వాల్యూము? బాబా లిటరేచర్ లోంచి తీసినవేనండి ఇవి. అదే మొత్తం అన్ని పుస్తకాలు చూడాలంటే కష్టం కదా. ఏదో ఒక వాల్యూమ్ అని చెప్తే అందులో అలా వెతుక్కుంటాం. చూద్దామండి, చెప్తాను అది కూడా. ఓకే ఓకే ఓకే. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై బాబా. క్వశ్చన్ రాసుకున్నారు కదా 2 క్వశ్చన్స్ అందరూ? చెప్పండి, రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకుందామని చెప్పండి. నేనైతే రాసుకోరు మీరు, అంటే ఎవరు మాట్లాడకపోతే అందరు రాసుకున్నారని అనుకుంటారు. చెప్పండి. ఇప్పుడు రాసుకున్నామండి, అందరు రాసుకున్నాం, అందుకే మాట్లాడట్లేదు. ఓకే ఓకే. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. క్వశ్చన్ అడుగుతున్నారు కనుక శ్రీనివాస్ గారు ఇప్పుడు మనకి మాస్టర్ ప్లేస్ లో ఉన్నారు, మనం అందరం స్టూడెంట్స్ కాబట్టి ఆయన ఏం చెప్తే అది మనం చెయ్యాలి. కాబట్టి అందరూ శ్రద్ధగా రాసుకోండి, శ్రద్ధగా వినండి. జై బాబా. ఒకసారి అండి. జై బాబా అండి. చెప్పండి. బాబాకు కార్లను బహుమతిగా ఎవరెవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఒకళ్ళేనండి, చెప్పేస్తున్నాను. ఒకళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఎన్ని కార్లు ఇచ్చారు అంటే రెండు సందర్భాల్లో ఇవ్వటం జరిగింది. అది కూడా చెప్తున్నాను. పంచపాండవులు ఎంతమంది అన్నట్లుగా చెప్పినట్లు అయిపోతుంది ఇది చివరికి. బాబాకు కార్లను ఎవరు ఇచ్చారు? రెండు అకేషన్స్ లో ఇచ్చారండి ఆయనకి. రెండు సందర్భాల్లో, విడివిడిగా ఉన్న, అంటే 2 వేర్వేరు టైంలో ఇచ్చారన్నమాట. ఎవరు ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఎన్ని కార్లు ఇచ్చారు, అంటే ఏ సందర్భంలో ఎన్ని కార్లు ఇచ్చారు, అట్లా. సరే. జై బాబా. జై బాబా. జై బాబా శ్రీనివాస్ గారు. ఇప్పుడు కొన్ని సంకీర్తనలు విందామండి. ఇప్పుడు సాగర్ లక్ష్మి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. జై బాబా. బాబాకి జై. बहुत प्यार करते हैं तुमको मेहर, बहुत प्यार करते हैं तुमको मेहर, कसम से कहेंगे, कसम से कहेंगे आपकी कसम, बहुत प्यार करते हैं तुमको मेहर, हमें हर घड़ी मेहर याद आए, मेहर बाबा आओ मुकुड़ा दिखाओ, हमें हर घड़ी मेहर याद आए, मेहर बाबा आओ मुकुड़ा दिखाओ, तुम्हें देख कर हम धन्य हो जाए हम,
बहुत प्यार करते हैं तुमको मेहर, कसम से कहेंगे, कसम से कहेंगे, आपकी कसम। बहुत प्यार करते हैं तुमको मेहर, मौना बताना ए मेहर बाबा, तुम्हें देखने की तमन्ना है अपनी, मौना बताना हे मेहर बाबा, तुम्हें देखने की तमन्ना है अपनी, देर न करो बाबा, देर न करो बाबा, हमें दे दे दर्शन, बहुत प्यार करते हैं तुमको मेहर, कसम से कहेंगे, कसम से कहेंगे, आपकी कसम। बहुत प्यार करते हैं तुमको मेहर, बहुत प्यार करते हैं तुमको मेहर, बहुत प्यार करते हैं तुमको मेहर। जय बाबा। జై బాబా అండి లక్ష్మి గారు. జై బాబా. ఇప్పుడు కే పద్మావతి గారు పాడవలసిన కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై జై బాబా బాబా. అండి పాడండి. జై పరమేశ్వర అవతారీ, పరమేశ్వరావతారీ, బాబా మెహరు రూప ధారీ, పరమేశ్వరావతారీ, బాబా మెహరు రూప ధారీ, పరమేశ్వరావతారీ, సృష్టి స్థితి లయకారీ, సృష్టి స్థితి లయకారీ, శిష్ట జన సహకారీ, సృష్టి స్థితి లయకారీ, శిష్ట జన సహకారీ, పావన బ్రహ్మచారి, పావన బ్రహ్మచారి, బ్రహ్మాండమునకధికారి, సాధు మనోవిహారి, సాధు మనోవిహారి, సజ్జన సంకట హారి, పరమేశ్వరావతారీ, బాబా మెహరు రూపధారీ, పరమేశ్వరావతారీ, భూభార మడప కోరి పుడమికి వచ్చే మురారి, భూభార మడప గోరి పుడమికి వచ్చే మురారి, కన్నులు తెరుము బాయి, కైవల్యమునుగను హాయి, రామభద్ర దాసుని నోట, రామభద్ర
సుని నోట రతనాల మేరుని మాట పరమేశ్వరావతారి బాబా మెహర్ రూపధారి పరమేశ్వరావతారి పరమేశ్వరా అవతారి అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా పద్మావతి గారు, నైస్ సింగింగ్, థ్యాంక్ యూ. జై బాబా. బాబా ఇప్పుడు శ్రీనివాసరావు గారు మళ్ళీ 2 క్వశ్చన్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాం అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. థర్డ్ క్వశ్చన్ ఈ రోజుది. కొయ్యబారిన కాళ్లతో నీవు మంచాన పడితే నేను మంచాన పడితే, కొయ్యబారిన కాళ్లతో నేను మంచాన పడితే నీ ఆరోగ్యం చక్కబడుతుంది అని బాబా ఎవరి కోసం అన్నారు? ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు? కొయ్యబారిన కాళ్లతో నేను మంచాన పడితే నీ ఆరోగ్యం చక్కబడుతుంది అని బాబా ఎవరిని ఉద్దేశించి అన్నారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారండి. మూడోసారి. కొయ్యబారిన కాళ్లతో నేను మంచాన పడితే నీ ఆరోగ్యం చక్కబడుతుంది అని బాబా ఎవరిని ఉద్దేశించి అన్నారు? రాసుకున్నారండి అందరూ? రాసామండి. కొయ్యబారిన కాళ్లతో నేను మంచాన పడితే నీ ఆరోగ్యం చక్కబడుతుంది అని బాబా ఎవరిని ఉద్దేశించి అన్నారు? అది ప్రశ్న అండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న. మెహర్ ఆశ్రమ పాఠశాలలో సంఘ సేవకుడైన ఉపాధ్యాయుడు ఎవరు? మెహర్ ఆశ్రమ పాఠశాలలో సంఘ సేవకుడైన ఉపాధ్యాయుడు ఎవరు? 4వ ప్రశ్న మళ్ళీ ఒకసారి. మెహర్ ఆశ్రమ పాఠశాలలో సంఘ సేవకుడైన ఉపాధ్యాయుడు ఎవరు? 4వ ప్రశ్న ఇంకొకసారి అండి. మెహర్ ఆశ్రమ పాఠశాలలో సంఘ సేవకుడైన ఉపాధ్యాయుడు ఎవరు? అందరు రాసుకున్నారు కదండి? రాసామండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ బై మాలతి గారు, ఎస్ మాలతి గారు. మాలతి గారు. మ్యూట్ లో ఉన్నట్టున్నారక్క. జై బాబా. మాలతి గారు జై బాబా అండి. మాలతి గారు జై బాబా, మ్యూట్ లో ఉన్నారు మీరు. జై బాబా అక్క, నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఆవిడ అదే ఉన్నారు, లైన్ లో ఉన్నారు కానీ వినిపించట్లేదు. ఓకే, ఎం శ్యామల గారు నెక్స్ట్. జై బాబా. శ్యామల గారండి. అవునమ్మా. జై బాబా అండి. జై బాబా. ఎవరు పాడతారు? నన్ను పాడమంటారా? మీరు పాడతారా? శ్యామల గారు. మాలతి గారు పాడండి. నేను రెడీగానే ఉన్నానండి. నేను అంటే మ్యూట్ లో ఉండిపోయింది, అది కబుక్కుని చేంజ్ అయిపోయింది. సారీ అండి. జై బాబా. జై బాబా పాడండి. నేను పాడతాను. ఓకే. అలాగే. అవతార్ మెహర్ బాబా की जय. मेहरु प्रभो ओ दिव्य प्रियतमा, मेहरु प्रभु ओ दिव्य प्रियतमा, అహరహమునుమా అండనుండుమా, మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా, అహరహమునుమా అండనుండుమా, మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా, అంతరంగమున అల్లుకుపోయిన అంచమెరుంగని అంధకారమును, అంతరంగమున
అల్లుకుపోయిన అంచమెరుంగని అంధకారమును అంతమొందించి అమర జ్యోతివై అంతమొందించి అమర జ్యోతివై అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా కరుణామయుడవు పర్వర్దిగారని పరులకెరిగించు ప్రసంగములలో కరుణామయుడవు పర్వర్దిగారని పరులకెరిగించు ప్రసంగములలో చెరించు నిత్య సహచరుండవై చెరించు నిత్య సహచరుండవై అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా ఎన్నడు వీడని కన్నుల రేపలు కన్న తల్లి వలె కాపాడు చందము ఎన్నడు వీడని కన్నుల రేపలు కన్న తల్లి వలె కాపాడు చందము ఎన్నగా భువి సర్వోన్నతుడవు ప్రభు ఎన్నగా భువి సర్వోన్నతుడవు ప్రభు అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా భావరాగలయ బాహ్యాంతరముల హావభావముల అభినయము భంగి భావరాగలయ బాహ్యాంతరముల హావభావముల అభినయము భంగి పువ్వులో తావి వంచిన చందము పువ్వులో తావి వంచిన చందము అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా కలువల రేడు కలువల నేస్తముగా వెలుగు నీడలు వెన్నంటు రీతిగా కలువల రేడు కలువల నేస్తముగా వెలుగు నీడలు వెన్నంటు రీతిగా వెలయుము మధ్యలో వెన్నెల వెలుగై వెలయుము మధ్యలో వెన్నెల వెలుగై అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా ఎల్లడ చూచిన చల్లని చూపులా అల్లదిగో బ్రహ్మానంద రూపము ఎల్లడ చూచిన చల్లని చూపులా అల్లదిగో బ్రహ్మానంద రూపము ఉల్లములో ఉప్పొంగెను రాగము ఉల్లములో ఉప్పొంగెను రాగము పల్లవించే హృది కళ్యాణి రాగము పల్లవించే హృది కళ్యాణి రాగము మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా మారుతి గారు చాలా చక్కటి పాడారు. జై బాబా. ఇప్పుడు శ్యామల గారు పాడండి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా.
ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకీయవా మము బ్రోవవా. ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకీయవా మము బ్రోవవా. మెహరాబా ఈకళ మెహరాబాదున నెలకొనియున్న మీహెరు బాబా మము బ్రోవవా. మెహరాబాదున నెలకొనియున్న మీహెరు బాబా మము బ్రోవవా. నీలీలలేరుగా మాతరమౌనా నీలీలలేరుగా మాతరమౌనా మముదరి తేచుము ప్రేమావతార. ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకీయవా మము బ్రోవవా. ఏ కళలేని ఈ చిన్ని సుమము నా బాబా మెడలో అలరించునా. ఏ కళ లేని ఈ చిన్ని సుమము నా బాబా మెడలో అలరించునా. నిన్నే నమ్మితి నిన్నే వేడితి నిన్నే నమ్మితి నిన్నే వేడితి నీలో చేర్చుము మౌనవతార. ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకీయవా మము బ్రోవవా. ఒకటి నిన్ను వీడి నిముషము మేముండలేము ఒకసారి మాకు కనరావదేవా. నిన్ను వీడి నిముషము మేముండలేము ఒకసారి మాకు కనరావదేవా. తల్లియు తండ్రియు గురుడవు నీవే తల్లియు తండ్రియు గురుడవు నీవే లోకాల నేలే ఏకైక దేవా. ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకీయవా మము ప్రోవవా. ఏనాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకీయవా మము బ్రోవవా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా. శ్యామల గారు మంచి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు బి అన్నపూర్ణ గారు రెడీగా ఉన్నారండి. జై బాబా. అన్నపూర్ణ గారు రెడీగా ఉన్నారు. జై బాబా. ఉన్నానండి. హలో అదండి జై బాబా. అన్నపూర్ణ గారు. దేవాది దేవ మెహర్ బాబా మొరవినే దయగను ప్రేమ స్వభావా. దేవాది దేవ మెహర్ బాబా
పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా త్రిగుణాతీత త్రిభువన పాలా దేవాది దేవ మెహర్ బాబా భాగ్యాది భోగము లడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము భాగ్యాది భోగము లడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము కనికరము నమము కావగరావా దేవాది దేవ మెహర్ బాబా తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యము కలిగించుమురా తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యము కలిగించుమురా భక్త ప్రియా హే భాను ప్రకాశ దేవాది దేవ మెహర్ బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అన్నపూర్ణ గారు. జై బాబా. శ్రీనివాసరావు గారు మళ్ళీ మీరు 2 క్వశ్చన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. ఓకే అండి, అట్లాగే అట్లాగే. జై బాబా. గ్రూప్ చేసుకుని జాయిన్ అవ్వండి ఎవరైనా జాయిన్ అయినప్పుడు. జై బాబా. జై బాబా అండి. 5th క్వశ్చన్ వస్తుంది, ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు. ఆగండి. ఎవరైనా జాయిన్ అయితే ప్లీజ్ మ్యూట్ చేసుకుని జాయిన్ అవ్వండి. జై బాబా. జై బాబా అండి. 5th క్వశ్చన్ ఈ రోజుది. నీవు ఆ కాగితాన్ని చూడకు, దానిని చూడటం అంటే నీ అంతటి నీవు మృత్యువును కోరి తెచ్చుకున్నట్లే అని ఎవరు ఎవరితో అన్నారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. నీవు ఆ కాగితాన్ని చూడకు, దానిని చదవటం అంటే లేకపోతే చూడటం అంటే ఏదైనా అనుకోవచ్చు. నీ అంతటి నీవు మృత్యువును కోరి తెచ్చుకున్నట్లే అని ఎవరు ఎవరితో అన్నారు? నీవు ఆ కాగితాన్ని చూడకు, దానిని చదవటం అంటే నీ అంతటి నీవు మృత్యువును కోరి తెచ్చుకున్నట్లే అని ఎవరు ఎవరితో అన్నారు? క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారండి. 5వ ప్రశ్న ఇది. నీవు ఆ కాగితాన్ని చూడకు, దానిని చదవటం అంటే నీ అంతటి నీవు మృత్యువును కోరి తెచ్చుకున్నట్లే అని ఎవరు ఎవరితో అన్నారు? అందరు రాసుకున్నారండి ప్రశ్న? రాసామండి. మళ్ళీ ఒకసారి చెప్పనా, చివరిసారి ఇంకా రాసుకున్న వాళ్ళు ఎవరి కోసమైనా. నీవు ఆ కాగితాన్ని చూడకు, ఇదంతా మీరు దీంట్లో ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోవచ్చండి. నీవు ఆ కాగితాన్ని చూడకు, దానిని చదవటం అంటే నీ అంతటి నీవు మృత్యువును కోరి తెచ్చుకున్నట్లే అని ఎవరు ఎవరితో అన్నారు? తర్వాత ప్రశ్న అండి, 6వ ప్రశ్న ఈరోజు. బాబా తన 2వ మస్తు పర్యటన ఎప్పుడు ఎక్కడ చేశారు? అంటే ఆ మస్తు పర్యటన ప్రారంభించిన తారీఖు చెప్పాలి, తేదీ చెప్పాలి, తేదీ, నెల, సంవత్సరం 3 చెప్పాలి. తర్వాత ఆ ప్రదేశం పేరు కూడా చెప్పాలి, ఎక్కడ ప్రారంభించారనేది.
రాష్ట్రం పేరు చెప్తే చాలు. ప్రశ్న మళ్ళీ, బాబా తన రెండవ మస్తు పర్యటన ఎప్పుడు ఎక్కడ చేశారు? బాబా తన రెండవ మస్తు పర్యటన ఎప్పుడు ఎక్కడ, ఈ ఆర్డర్ అటు ఇటైనా పర్వాలేదు, ఎక్కడ ఎప్పుడు అన్నా ఎప్పుడు ఎక్కడైనా పర్వాలేదు, ఎక్కడ చేశారు? ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి, బాబా ఆరో ప్రశ్న ఇది, బాబా తన రెండవ మస్తు పర్యటన ఎప్పుడు ఎక్కడ చేశారు? అందరు రాసుకున్నారు కదండి? రాసామండి. జై బాబా. జై బాబా. జై బాబా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మెహర్మాయి గారు రెడీగా ఉన్నారండి సంకీర్తన చేయడానికి. జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా మాయి గారు, మీరు పాడండి. బాబా की जय। जय हो जय हो, जय 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 हो, जय मेहर बाबा जय हो, जय मेहर बाबा जय हो, जय हो जय हो, जय 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 हो, जय मेहर बाबा जय हो, जय मेहर बाबा जय हो, जय हो जय हो, అఖిల లోకముల కాధారంతో అనంత శక్తి నీవు, అఖిల లోకముల కాధారంతో అనంత శక్తివి నీవు, సకల ప్రాణులకు సామూహికమౌ అనంత జ్ఞానము నీవు బాబా, అనంత జ్ఞానము నీవు, ప్రేమ మహా సాగరుడవు నీవు, ప్రేమ మహా సాగరుడవు నీవు, శాశ్వత పరమానందము నీవు, శాశ్వత నీవు, సకల చరాచర సృష్టివి నీవు, జయ హో జయ హో, జయ 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 హో, జయ మేరు బాబా జయ హో, జయ మేరు బాబా జయ హో, జయ హో జయ హో, అవని భారము అధికము అవశ్యమరుదంచితివి, అవని భారము అధికము కాగా అవశ్యమరుదంచితివి, మనుజ దేహమున నీ నిజ రూపం తిలకించెడి వారరుదు బాబా, తిలకించెడి వారరుదు, అగాధమౌ నీలోతుల నరయ, అగాధమౌ నీలోతుల నరయ, సుదీర్ఘమౌ నీ ప్రేమను
బడయా సుదీర్ఘమౌ నీ ప్రేమను బడయా నీ కృపలేక సుసాధ్యము కాదే నీ కృపలేక సుసాధ్యము కాదే జయ హో జయ హో జయ 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 హో జయ మేరు బాబా జయ హో జయ మేరు బాబా జయ హో జయ హో జయ హో మతము పేరిట కలతలు పెరిగే కులతత్వములే ప్రబలే మతము పేరిట కలతలు పెరిగే కులతత్వములే ప్రబలే స్వార్థం మినహా పరమార్థం విల కనరాకున్నది కలిలో బాబా కనరాకున్నది కలిలో యుగాంతమందున నీ అవతరణం యుగాంతమందున నీ అవతరణం ముముక్షువులకు మోక్షవకాశం ముముక్షువులకు మోక్షవకాశం పతిత జనాళికి పాప వినాశం పతిత జనాళికి పాప వినాశం జయ హో జయ హో జయ 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 హో జయ మేరు బాబా జయ హో జయ మేరు బాబా జయ హో జయ హో జయ హో అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా మాయ గారు మీరు మీ డాటర్ పాట చాలా చక్కగా ఉంది. నైస్ సింగింగ్. జై బాబా. థ్యాంక్ యూ. ఇప్పుడు మోహన్ రావు గారు పాడాలండి. టైం అవ్వడం వల్ల మన గెస్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు కనుక మనం బాబా సంగతులు విన్నాక మోహన్ రావు గారికి మళ్ళీ సంకీర్తనకి ప్రారంభిద్దాం మనం. జై బాబా మోహన్ రావు గారు. ఇప్పుడు గౌరీ గారు రెడీగా ఉన్నారండి? అవునండి. జై బాబా. జై బాబా గౌరీ గారు మీరు స్టార్ట్ చేయండి. 5:40 వరకు మీరు బాబా సంగతులు మాకు తెలియపరచండి. జై బాబా. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి, వీడియోలు ఆఫ్ చేయండి. జై బాబా గౌరీ గారు. అవతార్ మెహర్ బాబా కి జై. మన ప్రియతమ తండ్రి బాబాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాకుళం సెంటర్ వారికి నా హృదయపూర్వక జై బాబాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అక్టోబర్ మాసంలో బాబా నవజీవనం అనే ఘట్టాన్ని ప్రారంభించారు కాబట్టి ఈ మాసం అంతా కూడా నవజీవనం సంగతుల గురించే శ్రీకాకుళం సెంటర్ వారు చెప్పుకుంటున్నారని తెలిసి నేను కూడా ఈరోజు విషయాన్ని నవజీవనం కిందే తీసుకున్నాను. మొట్టమొదట నవజీవనం గురించి కొద్దిగా చెప్పుకుని తర్వాత డెహ్రాడూన్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల వివరాలు తెలుసుకుందాం. బాటసార్లు వలె భిక్షాటన చేస్తూ రేపటి గురించి ఆలోచన లేకుండా, ఏది ఆశించకుండా, ఏ సహాయాన్ని అర్థించకుండా ఎక్కడికి వెళ్తాము, ఎప్పుడు తిరిగి వస్తాము అనే ఆలోచన లేకుండా గడిపే నవజీవనాన్ని 1949 అక్టోబర్ 16 రోజు నుండి బాబా ప్రారంభించనున్నట్లుగా 2 మాసాల ముందుగానే తెలియజేశారు అందరికీ.
అందరినీ సమావేశపరిచి ఈ నవజీవనంలో ఆయనతో పాటు వెళ్ళదలుచుకున్న వారి అభిమతాన్ని సేకరించారు. అయితే చాలా మంది బాబాతో వస్తామన్నారు. అయితే బాబా వారిలో 16 మంది పురుషులను 4 స్త్రీలను మాత్రం ఎంచుకొని ఈ నవజీవనాన్ని కొనసాగించారు. అయితే ఇందులో కొన్ని నియమాల్ని బాబా సూచించారు. డబ్బు తాకకూడదు, ఆహారాన్ని భిక్ష ద్వారానే పొందాలి, ఎవరూ కూడా దుఃఖించకూడదు, బాబాను పెద్దన్నయ్యగా మాత్రమే భావించాలి, బాబా నుండి ఎటువంటి భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఆశించకూడదు లాంటి ఎన్నో నియమాలు బాబా ముందుగానే వారందరికీ తెలియచేసి ఇలా ఉంటుంది జీవితం ఈ నవజీవనంలో అని వారిని ప్రిపేర్ చేసి బయలుదేరారు. ఆ విధంగా అక్టోబర్ 16న ప్రారంభించబడిన నవజీవనం ఫిబ్రవరి 1952 వరకు సాగింది. మేరాజాదులో ఏకాంతవాసంతో అది ముగిసింది. అయితే ఇందులో ముఖ్య ఘట్టాలు చూద్దాం. 1949 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు బెల్గాంలో మొదటి దశ. అక్కడ సహచరులకు శిక్షణా కాలం అది. తరువాత 49 నవంబర్ 15 నుండి నవంబర్ 30వ తేదీ వరకు బెనారస్ లో 2వ శిక్షణా శిబిరం నడిపారు. ఇక్కడ మనకు అందరికీ బాగా తెలిసిన డాక్టర్ నాథ్, డాక్టర్ ఖరే బాబా బృందానికి భోజనం ఏర్పాట్లు చేయడం, ఎన్నో నియమాలు షరతులు బాబా వారిపై పెట్టడం, అయినా కూడా వారందరూ అంగీకరించి బాబాను సేవించుకోవడం, తరించడం మనకు తెలుసు. తర్వాత 1949 డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు సారనాథ్లో బాబా లంగోటీ జీవనం నడిపారు. అక్కడ ఒక సంఘటన మనందరి హృదయాల్ని హత్తుకునేది. ఆ సారనాథ్లో బాబా బస చేసిన ఆ ఇంటి తోటమాలి సీతారాం సీతారాం అంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ అతి సాధారణ జీవితం జీవిస్తూనే సంతోషంగా ఉండడం. బాబా తన స్త్రీమండలిని పంపించి ఏం కావాలో అడగమన్నారు. కుక్కి మంచం, 2 గిన్నెలు, అతి సాధారణ జీవితం, ఏమీ లేకపోయినప్పటికీ ప్రభు నీవు ఇచ్చిన దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ తెల్లవారుజామునే ఆ చలిలో లేచి నూరు దగ్గర చన్నీళ్లు స్నానం చేసి భగవన్నామం చేసుకోవడం, ఇదంతా ప్రభు చూపు నుండి దాటిపోదు కదా. కావాలని అడిగితే ఠాకూర్ అన్ని ఇచ్చాడు నాకు అనేవాడు. సంతృప్తికర జీవితం నడుపుతున్నటువంటి అతన్ని చూసి బాబా ఆనందించి ఏమని బిరుదిచ్చారు? సంత్ అంటే సత్పురుషుడు అని పిలిచారు. తర్వాత 49 డిసెంబర్ 12 నుండి 1950 జనవరి 11వ తేదీ వరకు కాలి నడకన భిక్షాటన చేస్తూ దేశ దిమ్మర్ల వలె అంటే జిప్సీలై భగవంతునిపైనే భారం వేసి ఏ ఆశ లేని, ఏ సహాయము అర్థించని జీవితాన్ని బాబా ఆయన అనుచరులు గడిపారు. తర్వాత 1950 జనవరి 1వ తేదీన మొరాదాబాద్లో కొంతసేపు రెస్ట్ తీసుకుని నవజీవనాన్ని మరికొన్ని కొత్త నియమాలతో కలిపి ప్రారంభించారు. అయితే బాబా అన్నారు, నవజీవనంలోని భిక్షాటన, కాలినడకన దేశాటన, లంగోటి ధ్యాన ఘట్టాలు, కఠిన శ్రామిక ఘట్టం అనే 4 ఘట్టాలు ఉన్నాయి కదా, వీటిలో 3 నేనే స్వయంగా గడిపేశాను. కాబట్టి నా ప్రేమికులు వాటిని అనుసరించవలసిన అవసరం లేదు. వారు కఠిన శ్రామిక దశకు చెందిన నవజీవనాన్ని మాత్రం గడిపితే చాలు అన్నారు బాబా. అలా 3 నెలల పాటు భిన్న దశల్లో సాగిన శిక్షణ, భిక్షాటన, దేశాటన, లంగోటీ జీవనం అనంతరం బాబా నవజీవనంలో తనతో ఉండేవారి కోసం
వారి వారి ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేస్తూనే నవజీవనం గడపడం కోసం 3 రకాల ప్రణాళికలను ఏర్పరిచి వారి ముందు ఉంచారు. తరువాత కుంభమేళా సందర్భంగా హరిద్వార్ ఋషికేశ్లో 10,000 మంది సాధువులకు స్వయంగా బాబా ప్రాణమిల్లడం, మంజరీమాకిలో మకాం చేయడం, ఢిల్లీలో నేతి వ్యాపారం చేయడం, తర్వాత అక్టోబర్ 16న మహాబలేశ్వర్లో పాత జీవితంలోని ప్రేమికులతో సమావేశం జరపడం, శర్మన్ ఇవ్వడం, పేదలకు సహాయార్థం ధన సేకరణ చేయడం, పేదలకు కాళ్ళు కడిగి దైవదక్షిణగా ఆ ధనాన్ని పంచడం, తర్వాత హైదరాబాదులో ఏకాంతవాసం మనోనాష్ కార్యక్రమం 1951 మే నుండి అక్టోబర్ 1951 వరకు బాబా ఈ మనోనాష్ కార్యక్రమం చేశాడు. ఆ తరువాత 51 అక్టోబర్ నుండి ఫిబ్రవరి 1952 వరకు మెహరాజాద్లో మనోనాష్ కార్యక్రమం ఎలా ముగించారు? ధుని వెలిగించి ఆధునిక ప్రపంచంలో ప్రచారంలో ఉన్న కర్మకాండలన్నిటికీ ముగింపు పలుపుతూ ఒక కాగితం మీద రాయించి దాన్ని మొక్కలు చేసి ఆ ధునిలో వేసి ఆ ధుని ఆరిన తరువాత బూడిదని డబ్బాల్లో ఎత్తించి జాగ్రత్త చేయమన్నారు. ఈ రోజుతో కర్మకాండలన్నిటికీ నేను ముగింపు పలికాను అని బాబా ప్రకటించారు. ఇది క్లుప్తంగా నవజీవనం గురించి. బాబా డెహ్రాడూన్లో నవజీవన సమయంలో చాలా కాలం గడిపారు. అక్కడ జరిగినటువంటి 3 సంఘటనల గురించి మనం ఇక్కడ చెప్తున్నాం. అయితే బాబా నవజీవనానికి ముందే డెహ్రాడూన్ని తన హెడ్ క్వార్టర్స్ గా చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఒక స్థలాన్ని కొనాలని చూశారు. దాని వివరాలు ఏమిటో చూద్దాం. బాబా నవజీవనంలో 1956 జనవరి 12 నుండి జూన్ 14 వరకు ఉన్నారు. అయితే ఈ మంజరీమాఫీ ఆస్తిని కొనుగోలు చేయడం వెనుక పెద్ద కథే ఉంది. 49 సెప్టెంబర్ 7వ తేదీని అంటే బాబా నవజీవనం మొదలు పెట్టే ముందు బాబా నుండి ఢిల్లీలో ఉన్న కేకి దేశాయికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అందులో ఎలా ఉంది? 1 రోజు కోసం వెంటనే బయలుదేరి మేరాబాద్ రా అని బాబా టెలిగ్రామ్ ఇచ్చారు. కేకి బయలుదేరి 2 రోజులు పట్టింది. మేరాబాద్ వెళ్ళాడు. ఆది స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళాడు. బాబా చెప్పారు, ఇలా నవజీవనం నేను ప్రారంభించబోతున్నాను, ఇలా కార్యక్రమాలన్నీ నేను ఫైనలైజ్ చేశాను. అయితే హెడ్ క్వార్టర్స్ లా ఉండే విధంగా హిమాలయాలకు దగ్గరలో హరిద్వారు డెహ్రాడూన్ ప్రాంతాల్లో కొంత ఆస్తిని కొనుగోలు చేయాలని ఉంది అని బాబా కేకీకి చెప్పారు. ఆ స్థలంలో ఏముండాలట? ఒక చిన్న ఇల్లు ఉండాలి, బావి ఉండాలి, ఇవన్నీ వివరాలు చెప్తున్నారు బాబా. అలాగే బాబా చూస్తాను, అయితే ఎవరి సహాయమైనా తీసుకోవచ్చా? నా స్నేహితుడు కేకి నాలావాలా ఉన్నాడు అని బాబాని అడిగాడు. తీసుకోవచ్చు, కానీ ఈ విషయం మీ కుటుంబాలతో కూడా చర్చించడానికి వీల్లేదు, ఎవరికి ఈ రహస్యం తెలియకూడదు అని బాబా షరతు పెట్టారు. అయితే ఇతను వెనక్కి వెళ్ళి ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో వెతికి 2 నెలలు గడిచింది. అనువైన ప్రదేశం ఎక్కడా దొరకలేదు. చాలా నిరాశ చెందాడు. బాబాకి టెలిగ్రామ్ ఇచ్చాడు. అయితే బాబా తిరిగి టెలిగ్రామ్ పంపిస్తూ అందులో ఏం రాశారు? ఈ టెలిగ్రామ్ నీకు అందాక 24 గంటల లోపు ఒకవేళ స్థలం దొరకపోయినట్లయితే నేను డెహ్రాడూన్ వెళ్ళే నా ప్రణాళికని మానుకుంటాను అని తెలియజేశారు. ఏకీ చేసేది లేక బాబా వస్తే ఎప్పుడు కలుద్దామా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. బాబా పంపిన టెలిగ్రామ్లో ఒక చిన్న ఆశ ఇతనికి కనబడింది. ఏమిటట? డెహ్రాడూన్ బయట 4 మైళ్ళ లోపు హరిద్వార్ వెళ్ళే దారిలో ప్రధాన రహదారిపై కాకుండా పక్క రూట్లో కోసమైన స్థలం గురించి చూడవచ్చు అని చిన్న ఆశ ఇతనికి కనబడింది. వెంటనే ఓ నియమం సడలించారు కదా, ప్రధాన రహదారి మీదే ఉండాలని కాదు కదా ఇప్పుడు
అయితే ఆ ప్రక్క రూట్లో కూడా వెతకచ్చు నేను అనుకున్నాడు. ఇంకా ఇంకొక సూచన ఇచ్చారు బాబా. ఎవరైతే ముందు నీకు తారసపడతారో వారితో సంప్రదింపులు చేయి, వారితోనే మాటలు జరుపు అన్నారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని కేకి డెహ్రాడూన్ వెళ్ళి బాబా సూచించిన దిశలో బలరాం అనే తన స్నేహితుడు ఒక్కడు ఉన్నాడని గుర్తుకొచ్చింది. అక్కడే ఉంటాడు కదా నా స్నేహితుడు అనుకుని వెంటనే అతన్ని కలిశాడు. అయితే ఇక్కడ కేకి దేశాయి, కేకి నాలావాలా, బలరాము ముగ్గురు కలిసి ఈ స్థలం గురించి వెతకడం మొదలెట్టారు. బలరాంకు శత్రు కుమార్ మంచి స్నేహితుడు. మనకు తెలుసు కదా, కుమార్ ఎవరైతే జైల్లో ఉండి ఆ నిరాశ చెంది మిస్టర్ గాడ్ నువ్వు ఉన్నావా అని అడగడం, సవాలు చేయడం, నేను రేపొద్దుటికి కానీ రిలీజ్ అయితే నీకు జీవితాంతం సేవ చేసుకుంటానని వాగ్దానం చేయడం, ఇవన్నీ మనందరికీ సుపరిచితమే. శత్రు కుమార్ కథ అతడనమాట. అతడు బలరాంకి స్నేహితుడు. అతని దగ్గరికి వెళ్ళారు. ఇతనేమో వరండాలో సిగారు కాలుస్తూ పుస్తకం చదువుకుంటున్నాడు. పరిచయాలు అయ్యాక ఈ బలరాం అడిగాడు, ఒక 5 ఎకరాల భూమి కొనాలి, నీవేమైనా సహాయం చేయగలవా అని అడిగాడు. ఆ స్థలంలో చిన్న ఇల్లు ఉండాలి, అలాగే ఒక బావి కూడా ఉండాలి. సరే, మాకు వెంటనే కావాలి. ఎంత త్వరలో కావాలి? 24 గంటల లోపు. అటువంటి స్థలాన్ని 2 గంటల లోపే మీకు చూపిస్తానన్నాడు కుమార్. క్లుప్తంగా జరిగిన సంభాషణ బట్టి బాబా ఇతన్ని మనసులో పెట్టుకుని తారసపడిన మొదటి వ్యక్తిని సంప్రదించండి అని చెప్పారని కేకే దేశాయికి అర్థమైపోయింది. కుమార్ వారికి ఎన్నో స్థలాలు చూపించాడు. చివరికి కుమార్ సొంత ఆస్తికి దగ్గరలోనే ఉన్న స్థలాన్ని కేకే ఎంచుకున్నాడు. ఇదైతే బాగుంటుందని. అది లక్నోలో ఉంటున్న ఒక లాయర్కి చెందింది. అతడు అమ్మాలనే చూస్తున్నాడు ఆ స్థలాన్ని. అందులో ఆ స్థలంలో 2 గదులు ఉన్నాయి, చిన్న కుటీరం. వరండా నుండి హిమాలయాలు కనిపిస్తున్నాయి అతి సుందరంగా. వెంటనే ఏం చేశాడు, ఈ ఇంటిని, ఈ స్థలాన్ని ఫోటోలు తీసి బాబాకు కేబుల్ చేశాడు. బాబా చూసి ఇంటి వివరాలు నీవు వర్ణిస్తూ రాసిన ఉత్తరం నన్ను ఎంతో ఆనందపరిచింది. స్థలాన్ని ఎంపిక చేయడం, దాన్ని కొనడం బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. అయితే దానికి ముందు డబ్బులు తీసుకోవడానికి 1 రోజు మెహరాజాది రావాలి నువ్వు అని తెలియజేశారు. అయితే బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా 28,000 రూపాయలు ఇచ్చారు. అవి తీసుకుని డెహ్రాడూన్ వచ్చాడు. స్థలం ఖరీదు 9,000. మిగిలిన పైకి బావి తవ్వించాలి, కుటీరానికి మరమ్మతులు చేయించాలి, సహచరులు ఉండడానికి ఆ ఇల్లు ఎక్కడ సరిపోద్ది, ఆ ప్రాంగణంలోనే కొన్ని కుటీరాలు నిర్మించాలి టెంపరీగా. ఇలాంటి పనులన్నీ ఉన్నాయి. అయితే బాబా వచ్చేలోపు ఇవన్నీ ఏర్పాట్లు జరగాలి కదా. ఆ పనులన్నీ కుమార్కే అప్పగించారు. బాబాతో పాటు నవజీవనంలో రావడానికి ఎంపిక కాబడిన కైకోబా దస్తూర్, అతడు రోజుకి 1,00,000 సార్లు బాబా నామం స్మరిస్తూ ఉండేవాడు కదా. చాలా పెద్దవాడు, వయసులో నడవలేడు బాబాతో పాటు వీళ్ళందరితో అని బాబా ఏం చెప్పారు, ఓ పంచే నువ్వు ముందెళ్ళిపోయి అక్కడ ఆ కుటీరంలో ఉండు అన్నారు. అయితే ఇప్పుడు బాబా నామానికి బదులు అహ్మద్జా అనే నామాన్ని చేయమని ఆదేశించారు. అంటే కైకోబాద్ అక్కడికి వెళ్తే ఏర్పాట్లు చేయాలి కదా. కుమారుకి బాబా అంటే ఎవరో తెలియదు, కైకోబాద్ అంటే ఎవరో తెలియదు. అయినప్పటికీ కూడా అతనికి ఏర్పాట్లు చేయాలనే ప్రేరణ ఇతని మదిలో కలిగింది. ఈ కేకే దేశాయి కుమార్ని కలిసి ఫలానా వ్యక్తి వస్తాడు, అతడికి ఆహారానికి ఏర్పాట్లు కావాలి, ఉండడానికి ఏర్పాట్లు కావాలి, బాబా నీకు ఇంత డబ్బు ఇమ్మన్నారు. అతడు తీసుకోవడానికి సిద్ధపడలేదు. అప్పుడు ఈయన ఏమన్నాడు, మా బాబా ఆదేశం అది, నీవు తీసుకుని తీరాలి. ఎవరా బాబా అని అడిగాడు. అంతవరకు బాబా గురించి తెలియదు. మెహర్ బాబా మా గురు అని చెప్పాడు. అయితే బాబా గురించి ఎవరికి చెప్పకూడదని ఆదేశం ఉంది కదా, ఇతరికి ఎందుకు చెప్పారు? మరి స్థలం కొనడానికి సహాయం చేశాడు కదా, మరి చెప్పకుండా ఎలాగా? ఆ వీలు కల్పించారు బాబా. సరే, అయితే ఇతను ఖచ్చితంగా ఏమని చెప్పాడు, మా
మెహర్ బాబా అద్భుతమైన వ్యక్తిత్వం గలవాడు, కానీ ఆయన ఎవరిని కలవరు, ఎవరికి దర్శనం ఇవ్వరు. ఆయన ఆదేశం ప్రకారం నిన్ను కూడా ఆయన కలవడానికి నేను అనుమతించలేను అన్నాడు. అయితే బాబా తన అంతరితో పాటు వస్తారు, కానీ ఎవరిని ఆయన చూడరు. నిక్కచ్చిగా ఇతను ఏమన్నా కలుస్తానంటాడేమో అని ముందే చెప్పేశాడు. అయిపోయి మందిరి మాకు స్థల సేకరణ, అక్కడ నిర్మాణ పనుల గురించి ఎవరికి చెప్పకూడదని బాబా ముందే చెప్పారు. కానీ ఈ చతుర్ కుమార్కి మాత్రం బాబా ప్రస్తావన అతని ముందు చేశారు. సైకోబాద్ ఆదేశం మేరకు అతనికి కావలసిన ఏర్పాట్లు కుమార్ చేయడం జరిగింది. తర్వాత బాబా డెహ్రాడూన్ వచ్చారు. జనవరి 12, 1950 స్టేషన్లో బెంచ్పై కూర్చున్నారు. అప్పుడు కేకి నాలావాలా బాబాతో, బాబా ఇతనే కుమార్, మనకి మంజరీ మాఫీ స్థలం కొనడానికి హెల్ప్ చేశాడే, అతనే ఇతను అన్నారు. అలా పరిచయం మొదలైంది. ఆ తర్వాత బాబా అతన్ని ఈ పాత సంఘటనలన్నీ తవ్వడం, అతడు బాబాకే తన జీవితాన్ని అంకితం చేసి జీవించడం, వారి సంతానం కూడా ఇప్పుడు బాబా సేవలో ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. ఇది డెహ్రాడూన్లో మంజరీ మాఫీ స్థల సేకరణ విషయంలో జరిగిన సంగతులు. అయితే మరొక సంఘటన జరిగింది. ఈ మంజరీ మాఫీలో కన్స్ట్రక్షన్, బావి తవ్వించడం ఇవన్నీ జరుగుతుండగా బాబా ఒక టెంపరీ ఇంట్లో వారం రోజులు ఉన్నారట. అక్కడ ఏం జరిగిందో అంటే, బాబా నవజీవనంలో ఉన్నప్పటికీ ఎవరికి ఏమీ తెలియదు బాబా ఏం చేయబోతున్నారో అని అనుకుంటున్నప్పటికీ కూడా ఆయన ప్లాన్ ప్రకారము ఎవరికి సహాయం అందించాలో, ఎవరిని తన వలలో వేసుకోవాలో బాగా అన్ని ప్లాన్డ్ గా చేశారనిపిస్తుంది. బాబా తనతో ఉన్న 4 స్త్రీలతో కలిసి ఒకరోజు కారులో డెహ్రాడూన్లో బయలుదేరారు. గుళ్ళు, ఉద్యానవనాలు, వ్యాపార కూడళ్ళు దాటుకుని ఒక ప్రశాంతమైనటువంటి నివాసయోగ్యమైన ప్రాంతానికి కారుని తీసుకెళ్ళమన్నారు. అక్కడ న్యూ కంటోన్మెంట్ రోడ్ నంబర్ 4లో శ్రీమతి ప్రాత్ అనే ఇంగ్లీష్ మహిళకి చెందిన ఒక ఇల్లు ఉందట. అది ఇప్పుడైతే జీవించలేదు, ఆవిడ పేరు మీద ఉంది. అంటే 40 ఏళ్ళలో స్వతంత్రం వచ్చింది కదా, చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాలో అప్పుడు ఉన్నారనమాట. వారు కట్టుకున్న ఇల్లు అవి. స్త్రీలు ఉండడానికి ఆ బంగ్లాను హరిజీవన్ లాల్ అద్దెకి తీసుకున్నాడు. ఎందుకు ఆ బంగ్లాకి వచ్చారు అంటే, హరిజీవన్ లాల్ లేడీస్ కోసం ప్రత్యేకంగా ఆ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. మంజరీ మాఫీ స్థలంలో కుటీరం తయారయ్యే వరకు టెంపరీగా స్త్రీలు ఉండడానికి బాబా దాన్ని అద్దెకు తీసుకున్నారు. దగ్గరలోనే పురుషులు ఉండడానికి కుటీరాలు వేస్తున్నారు. బాబా స్త్రీలు ఉన్న కారు ఆ భవన ప్రాంగణంలోకి వెళ్తుండగా అంత అందమైన బంగళాలో ఉండబోతున్నామనే ఆశతో స్త్రీలు చాలా సంబరపడిపోయారు. ఆ ప్రాంగణం అంతా పచ్చని గడ్డి మైదానాలతో, గులాబీ పొదలతో, రంగురంగుల పూలతో కనువిందు చేస్తూ ఉంది. వీళ్ళు ఆరు బయట తోటలలో ఎన్నో కష్టాలు పడిన తరువాత ఆ ఇల్లు చూసి, ఆ ఇంట్లో వస్తువులు ఎక్కడివక్కడ ఏర్పాటు చేయబడి ఉండడం, ముఖ్యంగా వంటగది చక్కగా అమర్చి ఉండడం చూసి చాలా సంతోషించారు. అక్కడ వేడి నీళ్లు వేడి చేసుకోవడానికి ఒక కరెంటు స్టవ్ ఉంది. అప్పుడు మెహ్రా ఏమనుకుంది, అయ్యో బాబాకు ఐస్ లాంటి నీళ్ళే ఎప్పుడు ఇస్తాం తాగడానికి, చక్కగా కరెంటు స్టవ్ ఉంది, బాబా ఎప్పుడు అడిగితే అప్పుడు గోరువెచ్చని మంచినీళ్ళు ఇవ్వచ్చు అని స్త్రీలందరూ కూడా పిల్లల్లా మారిపోయారట. అక్కడ సంబరపడిపోయారు. ఇక్కడ బాబా కావాల్సినంత రెస్ట్ తీసుకోవచ్చు, మన బట్టలు మాసిన బట్టలన్నీ పోగైపోయి అవన్నీ ఉతుక్కోవచ్చు అని ఇలా ప్లాన్లు వేసుకుంటున్నారు లేడీస్. బాబా ఏం చేశారు, రండి ఇల్లు చూద్దామని చూపించారు. పడగదులు 3 పడగదులు. అక్కడ వాటిలో సోఫా బెడ్లు, డ్రెస్సింగ్ టేబుల్స్, కార్పెట్లు అన్ని అరేంజ్ చేసి ఉన్నాయి. అప్పుడు మెహ్రా అంది, ఇన్ని ఉన్నప్పటికి కూడా బాబా నవజీవనంలో నేలపై పడుకుంటారు,
మనం ఈ మంచాల మీద ఎలా పడుకుంటాం, మనం కూడా పడుకోకూడదు అని. సరే, అందరూ కలిసికట్టుగా మంచాలు వాడకూడదు అని నిర్ణయించుకున్నాడు. అంటే బాబా కొరకు చిన్న గది ఒకటి కేటాయించి మెహరా గబగబా బాబా సామాన్లు అన్ని సర్దేసింది. అంతలో బయట నుండి కబురు వచ్చింది. ఏమని? గోహర్ వచ్చింది, మనం రేపే వెళ్ళిపోవాలట ఇక్కడి నుంచి, సామాన్ తీయకండరా బయటికి అని. మెహరా చాలా బాధపడింది, ఎందుకంటే తను ప్లాన్ చేసుకుంది కదా ఇవన్నీ. అందుకని బాబా వచ్చాక, ప్లీజ్ బాబా కొద్ది రోజులు మనం ఇక్కడే ఉందాము అంది. బాబా మెహరా మాటలు తీసేయలేరు కదా, అందుకని కొన్నాళ్ళు ఉండడానికి అంగీకరించారు. ఇంతకీ ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, వీళ్ళున్న బంగ్లాలోనే పక్కన ఉన్న వాటాలు కడు పేదరికంలో ఉన్న బ్రిటన్ దేశానికి చెందిన వృద్ధ జంట భార్యాభర్త ఉంటున్నారు. వారి పేర్లు మిస్టర్ అండ్ మిసెస్ యాంజెలోస్. ఈ యాంజెలోస్ అనే అతను ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. వారికి 2 కొడుకులు. పాపం ఇద్దరు కూడా సెకండ్ వరల్డ్ వార్ లో చనిపోయారు. ఆ బాధకి వీరిద్దరూ చాలా నిరాశకు, కృంగుబాటుకు లోనైపోయి ఉన్నారు. దానికి తోడు ఆ మిస్టర్ యాంజెలోస్ కి రోజు రోజుకి కంటి చూపు తగ్గిపోతూ ఉందట. అయితే ఈ శ్రీమతి ప్రత్ అంటే ఎవరైతే ఆ ఇంటి ఓనరో ఆవిడ ఈ దంపతులిద్దరికి కూడా జీతం ఇస్తానని, ఒక ఇల్లు కూడా ఇస్తానని ఒప్పుకుందట. కానీ ఏదో చిన్న విషయంపై ఆ మాటను వెనక్కి తీసుకుంది. దాంతో ఆ దంపతులు ఏమయ్యారు, తమ వారంతా ఇంగ్లాండ్ లో ఉండిపోయారు. వీళ్ళకి వెళ్ళడానికి సరిపడా డబ్బులు లేవు, జీతం లేదు, పైపెచ్చి వాళ్ళు ఉన్న ఇల్లు కూడా అమ్మకానికి పెట్టేశారు. అప్పుడు అది కూడా ఖాళీ చేయవచ్చు. అన్ని ఇబ్బందులు ఒకదానిపై ఒకటి వారిపైకి వచ్చేసాయి. బాబా తెలుసు కదా సర్వాంతర్యాన్ని. వాళ్ళ శిష్యుల్లో అనుచరుల్లో ఒకరిని ఆ ముసలాళ్ళ దగ్గర పంపించి వారి గురించి వాకం చేయమన్నారు. వెళ్ళి అన్ని వివరాలు కనుక్కుని వచ్చి బాబాకు పోసగుచ్చినట్లు చెప్పారు. బాబా చాలా శ్రద్ధగా విన్నారట. విని డాంకిని పిలిచి, వీళ్ళకి ఏమన్నా సహాయం చేయగలమంటావా అని, ఏమన్నా ఐడియా ఉందా అని అడిగారు. అప్పుడు డాంకిన్ అన్నాడు, మా తమ్ముడు, మా సోదరుడు ఇంగ్లాండ్లో ఉన్నాడు కదా, వారితో మాట్లాడి యాంజెలస్ వారి బంధువుల దగ్గరికి వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేద్దామనే బాబా అన్నాడు. అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో బాబా వెళ్ళిపోతారు కదా, వారం రోజులు ఉండడానికి వచ్చారు ఇక్కడికి. అందుకని కేకి దేశాయిని ఈ యాంజెలస్ అన్నాడు, బాబాను ఒక్కసారి చూస్తాం ప్లీజ్ అరేంజ్ చేయవా అని అడిగేవాడు. ఎవరిని చూడడం లేదు కదా బాబా, ఇతను చెప్పేసేవాడు అనమాట, కుదరదని. అయితే బాబా ఒకసారి అన్నాడు, బాబా వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని ఒక్కసారి దర్శించుకుంటామని అంటే, అలాగే రమ్మని అన్నారట. ఆశ్చర్యపోవడం కేకి దేశాయి వంత అయింది ఇప్పుడు. సరే, బాబా వారు క్రిస్టియన్స్ కదా, వారికి క్రీస్తు రూపంలో కనిపించాలని అనుకున్నారేమో, కేకి రాస్తున్నాడు. అందుకని తెల్లటి సాద్రా పురులు విరబోసుకుని క్రైస్తులాగే ఉన్నారు. అలాంటి ఆకారంతో వారికి దర్శనం ఇచ్చారు. యాంజెలోస్ బాబాను చూడగానే బాబాకు ప్రాణం వెళ్ళి బాబా చేతిని ముద్దు పెట్టుకుని అవమానకరమైనటువంటి బేదరికం నుండి వారిని బయటపడేందుకు ఎంత సహాయం చేసావు బాబా అని ధన్యవాదాలు తెలుస్తున్నారు. మణి అంటారు, ఈ సంఘటన గురించి చెబుతూ ఆ వృద్ధ దంపతులను వారి జీవితాల్లోని అతి క్లిష్ట పరిస్థితుల నుండి తప్పించేందుకు అవసరమైన సహాయం అందించడానికే బాబా ఆ బంగ్లాలో తాత్కాలికంగా వారం రోజులు బస చేసింది. అంటే ఆయనకి ప్లాన్ ఉంది ముందు నుండి, అందుకే తాత్కాలికంగా అందులో బస చేసి వారిని ఆ కష్టాల నుండి గట్టెక్కించాడు. ఇక 3వ సంఘటన, అది మనం విన్నదే అనుకుంటారు కానీ లోతులు చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. తోడీసి బాబాజానే అనేవాడు, అంటే బాబాకే తెలుసు అనేవాడు. ప్రతి దానికి కూడా ఒక మత్తులాగా మారిపోయి బాబా జానే అనేవాడు.
మందిరి మాఫీలో బాబా ఉండగా ప్రముఖ పాత్ర వహించిన వారిలో తోడి సింగ్ ఒకడు. 49 ఆగస్టు నెల మొదట్లో, అంటే బాబా సరిగ్గా నవజీవనం ప్రారంభించే ముందు, తోడి సింగ్ ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఆలీగఢ్ నుండి, అతను అక్కడ ఉంటాడు, బాబా దర్శనం పొందాలనే ఆశతో అహ్మద్ నగర్ వచ్చాడు. ఆ రోజుల్లో నవజీవనం గురించి మీటింగులు జరుగుతూ ఉన్నాయి. బయట వారు ఎవరిని బాబా కలవడం లేదు. అయినప్పటికీ అతడు బాబా యొక్క క్షణకాల దర్శనాన్ని పొందగలిగాడు. ఎలాగా? బాబా ఈ ఖుస్రు క్వార్టర్స్ ఎదురుగా ఆపి ఉన్న కారులో కూర్చున్నారు. అతడు క్షణకాలం పాటు బాబాని దర్శించుకున్నాడు. ఆ దర్శనం తర్వాత అతడు పరవశుడైపోయి ఒక మస్తుగా మారిపోయాడు. బాబా నామాన్ని జపిస్తూ పరమానందాన్ని పొందుతూ జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత తోడి సింగ్ బాబాను కలలో చూశాడు. ఆ కల్లో బాబా తెల్లటి సాద్రా ధరించి పురులు గాలిలో కదులుతున్నాయట అని తేజోవంతంగా ప్రకాశిస్తూ కనిపించారు. తోడి సింగ్ మరుక్షణం బాబా పాదాలకు సాష్టాంగపడ్డాడు. కలలో బాబా అతన్ని పైకి లేవదీసి ఏమన్నారు? ప్రస్తుతం నేను డెహ్రాడూన్లో ఉన్నాను, అక్కడికి వచ్చే నన్ను సేవించుకో, నాకు ఆహారం అందించు అన్నారు. కల్లోనే తోడి సింగ్ నిద్ర లేచాడు. ఆ బాబా నన్ను రమ్మంటున్నారు అనుకుంటూ పరమానందంతో మేల్కొని బాబా గురించి వాకం చేశాడు. చేస్తే ఏం తెలిసింది? బాబా నవజీవనంలో ఉన్నారని, ఆయన గురించి ఆయన సహచరులకు కూడా ఈ అడ్రస్ పక్కా తెలియదని వివరాలు తెలుసు. అయితే అతడు తన కళను మాత్రం నెగ్లెక్ట్ చేయదలుచుకోలేదు. బాబా చెప్పారు, రమ్మన్నారు, భోజన ఏర్పాట్లు చేయమన్నారు, అంతే. తోడి సింగ్ ఆ రోజు రాత్రికి బిజినెస్ అన్నమాట, ఇతనికి మేగడ వ్యాపార నిమిత్తం డెహ్రాడూన్ ఆ రాత్రికే బయలుదేరి వెళ్ళాలి. అందుకని ఏం చేశాడు? ఈ ఢిల్లీలో ఆలీగఢ్లో ఉండే బాబా ప్రేమికుడైన కిషన్ సింగ్ ఢిల్లీ, అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, మీకు బాబా గురించి ఏమన్నా తెలుసా, ఎక్కడున్నారో? కిషన్ సింగ్ చెప్పకుండా, ఏం చెప్పకూడదు కదా, అయినా బాబా ఎక్కడున్నాడో తెలిసి నువ్వేం చేస్తావు? ఆయన ఎవరైనా కలుస్తున్నారా? కలవకూడదు కదా, నీకు తెలుసు కదా నవజీవనంలో ఏ ఒక్కరికి కూడా బాబా అందుబాటులో ఉండరని బాగా తెలుసు, అందరికీ బాబా ముందే చెప్పారు కదా అన్నాడు. కానీ బాబా నన్ను ఇక్కడ రమ్మని పిలిచారు అన్నాడు. మొత్తం మీద కిషన్ సింగ్ బాబా ఎక్కడున్నారో చెప్పలేదు, కానీ అతనికి అనిపించింది పాపం తోడి సింగ్ నిజాయితీగానే చెప్తున్నాడు, కల్లో బాబా వచ్చి రమ్మన్నారని. ఇంతలో 49వ సంవత్సరం ఆఖరి రోజులు బాబా నవజీవన సహచరులంతా కూడా డెహ్రాడూన్ వైపు ప్రయాణం సాగిస్తున్నారు. బాబా ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఎవరికి తెలియదు, కానీ డెహ్రాడూన్లో ఉన్న కేకి నాలావాలాకు మాత్రం తెలుసు. ఎందుకని? అక్కడ ఏర్పాట్ల కోసం అతనితో టచ్లో ఉన్నారు. బాబా మర్నాడు వస్తారనగా అర్ధరాత్రి ఒక వ్యక్తి కేకి దగ్గరికి వచ్చి నిద్ర లేపి, ఇక్కడికి రావాల్సిన వారు వచ్చారా అని అడిగాడు. కేకి, ఎవరి గురించి అడుగుతున్నావు నాయన నువ్వు అన్నాడు. అది యాత్రికుల్లా కనపడతారే, వారు ఈ వస్తువులు వారికి అందజేయమని నాకు సందేశం వచ్చింది అన్నాడు. ఏ వస్తువులు? ఇదిగో ఈ ఆహార పదార్థాలు బయట బండిలో ఉన్నాయి అన్నాడు. మీరు తీసుకుంటారా? నేను తీసుకోలేను, పైగా అవి పెట్టుకోవడానికి నా దగ్గర స్థలం కూడా లేదు. ఆ వ్యక్తి, నా కల్లో కనిపించిన ఇల్లు ఇదేనే, నేనేం తప్పు అడ్రస్కి రాలేదే, ఒక పార్టీ వాళ్ళు వస్తారు, ఆ పార్టీలోని నాయకుడే నాకు చెప్పాడు ఫలానా చోట ఈ వస్తువులన్నీ ఇమ్మని అన్నాడు. అయితే ఆయన నీకు ఎలా చెప్పారయ్యా, నీకు ఉత్తరం కానీ రాశారా అని అడుగుతున్నాడు. ఉత్తరం రాయలేదు, కానీ ఆయనకి ఇక్కడ వస్తున్నాడు కదా, అది చెప్పరేమిటి అన్నాడు. చివరి కేకి, నీ మాటలు నాకు అర్థం అవట్లేదయ్యా, సరిగ్గా చెప్పు అన్నాడు. అప్పుడు ఇతను అసలు విషయం బయటికి పెట్టాడు. నాకు కల్లో బాబా కనిపించారు, రమ్మని పిలిచారు, అందుకని నేను ఆలీఘర్ నుండి ఇక్కడికి వచ్చాను, ఇంత దూరం
అని అసలు విషయం చెప్పాడు. అతను ఎంత బతిమాలినా కేకి మాత్రం ఆ సామాన్ నేను తీసుకోలేను అన్నాడు. పోన్లే బాబు, నేను దగ్గరలోనే ఒక సత్రంలో ఉంటున్నాను, బాబా వచ్చి నీతో మాట్లాడితే నేను ఇలా ఫలానా ఆయన సేవించుకోవడానికి వచ్చిన వాడి నేను చెప్పు అన్నాడు. బాబా వచ్చారు, కేకిని పిలిచారు. ఏమిటి సంగతులు అని అడిగారు. ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఆహార పదార్థాలు, పళ్ళు, కూరగాయలు, వెన్న మొదలైనవన్నీ తీసుకొచ్చి వాటిని నన్ను తీసుకోమంటున్నాడు బాబా, నేను ఎలా తీసుకుంటాను, మీరు రమ్మని పిలిచారంటున్నాడు అన్నాడు. అలాగా, అతను లోపల రమ్మని అన్నారు బాబా. ఇతను కేకి తోడీ సింగ్ తోటి నేను లోపలికి రమ్మన్నారు అన్నారు. నిన్ను రమ్మన్నావని ఆయన రమ్మన్నారని చెప్తున్నావే, ఆయనే వచ్చాడు పదనాడు అన్నాడు. నేను నీకు చెప్పానా ఆయన తప్పక వస్తాడని అంటూ గదిలో అడుగు పెట్టగానే బాబా వైపు చూపిస్తూ ఈయనే నన్ను ఆజ్ఞాపించింది అన్నాడు తోడీ సింగ్. ఏం తీసుకొచ్చావు అన్నారు బాబా. చూడండి అంటూ చూపించాడు. బాబా లేదనుకుంటా ఇవన్నీ తీసుకు కూర్చోడానికి, అయినా ఇవన్నీ ఎవరు వండి పెడతారయ్యా, తెచ్చావు గాని అన్నారు. మా కుటుంబం సంతోషంగా వండి పెడుతుంది, నా భార్య నా కుమార్తె వండి పెడతారన్నాడు. బాబా అన్నారు, అయితే వాడిని తీసుకురా అన్నారు. తోడీ సింగ్ తన కుటుంబాన్ని తీసుకొచ్చి మందిని చేరుకున్నాడు. అక్కడ అతను తనతో పాటు చెప్పలేనన్ని పాత్రలు, దినుసులు, మసాలాలు ఇంకా పట్టుకొచ్చాడు. వాళ్ళ గురించి ఏం తెచ్చుకున్నారట, చిన్న సంచిలో ఒక జత బట్టలు తెచ్చుకున్నారట, అంత సింపుల్ గా. అయితే బాబాకు వంట చేసి పెట్టడం మొదలు పెట్టారు. ఇన్నాళ్ళు భిక్షాటన చేస్తూ చాలీచాలను తిండి తిన్న బాబా సహచరులకు అందరికీ కూడా పంచభక్ష పరమాన్నాలతో భోజనం అందించబడుతూ ఉంది. మణి అంటారు, ఆ నేతి వంటలు తిని తిని మాకు ఎంత మొహం వచ్చిందంటే సాదాసీదా పప్పన్నం ఎప్పుడు తింటామా అనిపించిందట. అయితే అతడు ఏం చేసేవాడు, ప్రతి ఉదయం వంట ప్రారంభించే ముందు సాంగాలో బజారుకి వెళ్ళి తాజా కూరగాయలు, పళ్ళు బండి నిండా వేసుకొచ్చేవాడు. రోజులు గడుస్తున్న కొలది తోడీ సింగ్ బాబా ఎడల ప్రేమలో ఇంకా ఇంకా ఉన్మత్తుడవుతూ ఉన్నాడు. బాబాను కళ్ళారా చూశాడు. ఆయన నామం హృదయంలో తలిస్తే చాలు అతనికి ఆనందమే ఆనందం. అతడు సహచరులతో అరుదుగా మాట్లాడతాడు, చాలా తక్కువ. బాబా ధ్యాసలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. అతని వ్యాపారం గురించి కానీ కుటుంబ జీవనం గురించి కానీ ఎవరైనా అడిగితే తడుముకోకుండా బాబా జానే అని చెప్పారు. ఒక వారం రోజుల తర్వాత వారిని అలీఘర్ పంపించి వేశారు. అయితే ఈ తోడీ సింగ్ వైఫ్ కొంచెం లావుగా ఉండేది. ఆమె మధ్యాహ్నం పూట స్త్రీల దగ్గరికి వచ్చి కూర్చుంటూ ఉండేది, కథలు చెప్పేది, పాటలు పాడేది. ఆమెకు ఒళ్ళంతా నొప్పులు అనమాట పాపం. ఒకసారి బాబా కూడా ఉన్నారు. బాబాతో ఆమె అంది, నాకు నాట్యం చేయాలని ఉంది బాబా, మీ దగ్గర ఉన్న పరమానంద స్థితిలో డ్యాన్స్ చేయాలని ఉంది, కానీ నా శరీరం సహకరించడం లేదు, మొత్తం శరీరం అంతా బాగా నొప్పులు అని. బాబా వెంటనే పాద్రి దగ్గరికి మనిషిని పంపించి హోమియో మందు తెప్పించారట. బాబా మూతలో వేసి స్వయంగా ఆవిడ నోట్లో వేస్తుంటే చూసి నవ్వింది ఆవిడ. ఏమంది, నాకున్నటువంటి అన్ని నొప్పులకి ఈ చిన్న గోళీలు ఏం పనిచేస్తాయి బాబా. బాబా నవ్వారు. తరువాత పాట పాడుతూ ఆవిడ పారవశ్యంలో తనకు తెలియకుండానే
నృత్యం చేయడం ఆరంభించిందట. అంటే అంతలాగా పరవశించిపోయింది. అలాగే బాబా ఇచ్చిన మందు కూడా ఆవిడకి ఉపశమనం కలిగించి ఉండవచ్చు. అయితే తోడేసి బయలుదేరి వెళ్లే ముందు బాబా తాకిన ప్రతి వస్తువుకు ఆరాధనాపూర్వకంగా ప్రణమిల్లి వెళ్తూ కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడట. తర్వాత తోడీ సింగ్ బాబాను అమితంగా ప్రేమిస్తూ తన జీవితం అంతా బాబా సేవలో తనకు తోచిన రీతిలో అన్నదానం చేస్తూ గడిపాడు. ఎవరేమడిగినా బాబా జానే అంటూ సమాధానం ఇచ్చేవాడు. ఈరోజు హైదరాబాదులో మనోనాశక్ బాబా చేసిన కార్యక్రమ ఆ ప్రారంభం రోజు 16 అక్టోబర్ 51 ఆ రోజును పురస్కరించుకుని ఆ తర్వాత వచ్చినటువంటి ఆదివారాన్ని ఈ రోజు 18వ తారీఖును ఆ రోజుకి జ్ఞాపకార్థం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఆ కేవ్ లో దర్శించుకుని అదే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారము సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతూ అందరూ వెళ్ళగలిగిన వారు. విపరీతమైన వర్షాల కారణంగా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ బాబా ప్రేమిక జనావళి చాలా మంది వెళ్ళి బాబా దర్శనం చేసుకుని తరించారు. మేము కూడా వెళ్ళి వచ్చాం. ఓన్లీ దర్శనం చేసుకుని వర్చువల్ సహవాసం జరిగింది. ఆ సందర్భంగా అనేక మంది బాబా నవజీవనం గురించి విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆ మనోనాశ్ కార్యక్రమం వివరాలు అంటే మనస్సే అన్నిటికీ మూలం. అయితే ఆత్మ ఇన్ని శరీరాలు తీసుకుంటుంది, ఇన్ని దేహాలు ధరిస్తుంది, రాతి మొదలుకుని మానవ రూపం వరకు కూడా అనేక జన్మలు ఎత్తుతుంది. అయితే మనస్సు మాత్రం ఒక్కసారే పుడుతుంది, ఒకసారే మరణిస్తుంది. ఆ ఒకసారి పుట్టిన మనసే ఎన్ని శరీరాలు విడిచిపెట్టినా కూడా అదే మనసులో సంస్కారాలను ప్రోగు చేసుకుంటూ వచ్చి చివరికి అంతర్ముఖ ప్రయాణంలో 6వ భూమికలో మనస్సు మటుమాయం కాగా 7వ భూమికలోకి ప్రవేశిస్తుంది. మనసు ఉన్నంత వరకు తాను వేరు, భగవంతుడు వేరు అనే భావన ఉంటుంది. అంటే మనసు జన్మించేది నాశనం కావడానికే అనేది మనకి ప్రస్ఫుటమవుతూ ఉంది. ఆ మనస్సే మనలను మాయతో బంధించి ఉంచేది కనుక ఆ మనసు మాయమైతేనే కానీ నాశనమైతేనే కానీ ఆత్మకు స్వేచ్ఛ లభించదు. కాబట్టి ఆ మనోనాశ అనేది అతి ప్రధానమైన విషయం. కాబట్టి బాబా ప్రత్యేకంగా ఆ మనోనాశ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఖాజాగూడ కొండపై చేయడం జరిగింది. ఆ తర్వాత బాబా సంతృప్తికరంగా తన పనిని 100కి 100% పూర్తి చేయగలిగాను అని కూడా ప్రకటించారు. అయితే దాని ఫలితం కూడా అలాగే 100కి 100% ఉంటుందని బాబా చెప్పడం జరిగింది. అది భవిష్యత్తులో బహుశా వెల్లడి కావచ్చు. ఏదేమైనప్పటికీ మనస్సుని మనం అదుపులో పెట్టగలిగితేనే బాబాకు దగ్గరగా జరగగలం. మనస్సును అదుపులో పెట్టుకోవడం అంటే ఏమిటి? మనస్సే మనలను నడిపించేది. మన కోరికలకు, ఆశలకు, ఆకాంక్షలకు, అన్నిటికీ కూడా అభిరుచులకు అన్నిటి మూల స్థానం ఆ మనస్సుని మనం అదుపు చేయగలిగి హృదయాన్ని ముందుకు తీసుకురాగలిగితే భగవంతుని వైపు ప్రయాణం సులభమవుతుంది. ఎప్పుడు కూడా ఆత్మ యొక్క ప్రయాణంలో మనసే ఈ ప్రయాణాన్ని ఒక కారుతో పోల్చుకుంటే స్టీరింగ్ చేతిలో ఉంచుకునేది ఎప్పుడు మనసేనట. హృదయం ఎప్పుడు వెనక సీట్లో కూర్చుంటుంది. బాబా అన్నారు,
ఆ హృదయాన్ని ముందుకు తీసుకొచ్చి మనసుని వెనక్కి పంపించారు. అలా చేయగలిగితే స్టీరింగ్ హృదయానికి ఇస్తే నీవు భగవంతుని వైపు ప్రయాణం సులువుగా చేయగలుగుతావు. హృదయం బాబా నిలయం కదా, అది ఎప్పుడూ కూడా మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. ఆ సన్మార్గంలోకి మనం పయనించగలిగితే వెళ్ళేది ఎక్కడికండి? భగవంతుని వైపే కదా. కాబట్టి మన హృదయ నివాసి అయిన మెహర్ బాబాని హృదయాల్లో నిలుపుకుంటూ ఆయన యొక్క స్మరణలో ఎంత ఎక్కువ కాలం మనం గడపగలిగితే అంత ఎక్కువ కాలం గడిపితే ఆ సమయంలో మనకి వచ్చే సంస్కారాల భారం నుండి తప్పించుకోవచ్చు, పాత సంస్కారాల భారాన్ని కూడా తొలగింప చేసుకోవచ్చు. కాబట్టి బాబా నామమే మనల్ని దరిచేర్చగలిగే సాధనం అని గుర్తిరిగి మన సమయాన్ని అందుకు వెచ్చించే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి గౌరీ గారు. జై బాబా గౌరీ గారు. జై బాబా. చాలా చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేస్తారు. మీకు మా హృదయపూర్వక జై బాబాలు. నిజంగా న్యూ లైఫ్ మాకు కళ్ళకు కట్టినట్లు బాబా ప్రెజెన్స్ లోకి తీసుకెళ్లారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీరు అన్నట్లుగానే బాబాని హృదయంలో నిలుపుకొని మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రేమిద్దాం. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ రావు గారు రెడీగా ఉన్నారండి సంకీర్తనకి? జై బాబా అండి. మీరు పాడండి మోహన్ రావు గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. రెండవ ప్రేమ రూపము నీ స్వరూపము, రెండవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము. క్షమయు ప్రేమ కరుణా నెలవై భూవి వెలసిన రూపము, ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము. ఆ ఆ ఆ అరసి పంచ సద్గురులు ఒకటై వేడే రమ్మని, అరసి పంచ సద్గురులు ఒకటై వేడే రమ్మని, నీ బాస తలచి నీ రాక తలచి, నీ బాస తలచి నీ రాక తలచి ప్రేమవై వచ్చావుగా, ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము. తెలుపగా బాబా బాబాయని పాడగా, మురిసి మాయద నిలుపగా బాబా బాబాయని పాడగా, మా పాట నీవై పలికావు స్వరమై, మా పాట నీవై పలికావు స్వరమై తేనులుకగా, ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము. మెహరు మాట పాటగా పలికే చోట సర్వదా, మెహరు మాట పాటగా పలికే చోట సర్వదా, ప్రకటింపబడుతూ పరమార్థమవుతూ, ప్రకటింపబడుతూ పరమార్థమవుతూ ఉనికి తెలుపుతావుగా, ప్రణవ
నవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము ప్రణవ ప్రేమ రూపము ప్రభు నీ స్వరూపము క్షమయు ప్రేమ కరుణా నెలవై భూవి వెలసిన రూపము నీ స్వరూపం అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి. మోహన్ రావు గారు చాలా